సో, రైల్వే స్టాక్స్ కూడా కొన్ని ఏంటంటే పడిపోయాయన్నమాట. సో, ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాని మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏదైనా ప్రాబ్లమ్ ఉండే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? సో మీరన్నది కరెక్టే. రైల్వే స్టాక్స్ లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ ఇయర్ కొంచెం డిస్కౌంట్ ఎక్కువగా పడిపోయాయి. కరెక్షన్ వచ్చింది చాలా స్టాక్స్‌లో. అప్పుడు లాస్ట్ ఇయర్ దే ఆర్ ఫేవరెట్ ఉండే ఈ టయానికి. ఎక్కువ మటుకు స్టాక్స్ అన్నీ కూడా లైఫ్ టైమ్ హై దగ్గర హై పీఈతో బాగా ట్రేడ్ అయ్యేవన్నమాట. సో ఆ తర్వాత మార్కెట్ కరెక్షన్‌లో ఇవి ఔట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయి ఇప్పుడు కొంచెం చాలా వాటికి కరెక్షన్స్ వచ్చాయి. సో ఇప్పుడేంటంటే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ క్వైట్ ఎ ఫ్యూ రైల్వే అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంది. రైల్వే పర్చేజులు చేస్తూ ఉంది. కొత్త వందే భారత్ ట్రైన్స్ అనౌన్స్మెంట్ చేసింది 30th వరకు. నెక్స్ట్ 5 ఇయర్స్లో 700, 800 వందే భారత్ ట్రైన్లు చేసింది. చాలా కొత్త లైన్లు కానీ, కొత్త కోచ్లు కానీ, కొత్త ట్రైన్స్ కానీ అనౌన్స్ చేసిందనమాట. ఇలాంటి టైంలో ఏంటంటే కంపల్సరీ ఈ స్టాక్స్ మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ. సో అందుకోసమే ఇన్వెస్టర్స్ ఎవరైతే వాల్యూ హంటింగ్ చేస్తూ ఉన్నారో, తక్కువ ప్రైస్లో కొని మంచి లాభాలు పొందాలనుకుంటున్నారు, ఇట్ ఈస్ ఎ గుడ్ టైమ్ టు బై. ఇట్లాంటి కరెక్షన్ వచ్చిన రైల్వే స్టాక్స్లో పెట్టుకొని కొంచెం లాంగ్ టర్మ్ వెయిట్ చేసి మంచి రిజల్ట్స్ వచ్చే మంచి రిటర్న్స్ సంపాదించుకోవాలనుకుంటే, మంచి లాభాలు సంపాదించుకోవాలంటే మాత్రం కొన్ని స్టాక్స్ రైల్వే స్టాక్స్ బాగా ఉన్నాయి.